పూరా లోకల్. గడిచిన 1.5 సంవత్సరంలో పెద్ద ఎత్తున ఇండస్ట్రీస్ వస్తున్నాయి. 21 లక్షల కోట్ల రూపాయలు పెట్టుబడులు సాధించిన ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 18 నెలల్లో. ఇది కూడా వస్తే ఇంకా ఇన్వెస్ట్మెంట్ ఎక్కువ వస్తే తర్వాత సర్వీస్ సెక్టర్ కూడా మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. మనం ఏమాత్రం ఆలస్యం చేయడానికి వీలు లేదు. మొన్నటి వరకు ఈ రాష్ట్రంలో చూశారు 3 రాజధానులు. అదే మహాకుట్ర. ఒక మాటలో చెప్పాలంటే 3 రాజధానులు మాట్లాడి అసలు రాజధాని ఏదో లేకుండా చేసి మనం ప్రపంచం అంతా కూడా అపహాస్యమయ్యే పరిస్థితికి వచ్చాం. కనీసం మీరు రాజధాని పేరు చెప్పలేకపోతున్నారని. ఎంత నామోషిగా ఉంటుందంటే ఒకసారి నీ పేరేంటంటే మన పేరు చెప్పుకోలేని పరిస్థితికి మనం వచ్చాం. ఎక్కడి నుంచి వచ్చావంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంటే మీది ఎక్కడ రాజధాని అంటే చెప్పలేని పరిస్థితిలో ఉన్నాం. ఈరోజు గర్వంగా చెప్పగలుగుతున్నాం మా రాజధాని అమరావతి అని. చెప్పడమే కాదు ప్రతి ఒక్కరూ గుర్తించే పరిస్థితి తీసుకొస్తాం. అలాంటి పరిస్థితిలో ఇంకొక పక్కన మీరు చూస్తే నేను ఏ పని చేసినా భావితరాల కోసం ఆలోచిస్తాను. సంపద సృష్టించాలి, ఆదాయాన్ని పెంచాలి, ఉపాధి అవకాశాలు మెరుగుపరచాలి. ఈరోజు మీరు చూసినప్పుడు మెడికల్ కాలేజీలు కూడా కొంతమంది కావాలని రాజకీయం చేసే పరిస్థితికి వస్తున్నారు. ఏదైతే ఈరోజు ఒక రోడ్డు ఉంది, రోడ్డు మనం ఏం చేసేది పీపీపీ మోడల్లో చేస్తాం. 10-15 సంవత్సరాలు వాళ్ళు రన్ చేస్తారు. రన్ చేసి మళ్ళీ ప్రభుత్వానికి అప్పచెప్తారు. అది ప్రభుత్వ ఆస్తి. రన్ చేసేది ప్రైవేటు వ్యక్తులు. తద్వారా ఎక్కువ పనులు అవుతాయి. నిన్న పార్లమెంటరీ కమిటీ కూడా ఒక మాట చెప్పారు. ఈరోజు ఉండే పరిస్థితిలో మెరుగైన చదువు కావాలన్నా, మెరుగైన సేవలు కావాలన్నా ఈ హాస్పిటల్ కానీ కాలేజీలు కానీ పీపీపీ విధానమే మెరుగైన విధానమని పార్లమెంటరీ పార్టీ కూడా చెప్పే పరిస్థితికి వచ్చారు. రికమెండేషన్లు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. అలాంటిది మనం పీపీపీ విధానంలో ముందుకు పోతే ప్రజల్ని మభ్యపెట్టడానికి ప్రైవేట్ అంటారు. రేపు మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కడ దీని కింద ఇచ్చినా కూడా ప్రభుత్వ పాఠశాల పలాని టౌన్ అని పేరుంటుంది తప్ప ఎక్కడ మెయింటైన్ చేసే వాళ్ళకి చిన్న బొమ్మ వేసుకుంటారు. దాని మీద యాజమాన్యం, దాని మీద పెత్తనం పూర్తిగా ప్రభుత్వానికే ఉంటుందని మరొకసారి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం.